नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे जित्वा दैत्यानपहृत शिरस्त्रैः कवचिभिः निवृत्यै चण्डांशस्त्रिपुरहर निर्माल्य विमुखैः विशाखेन्द्रोपेन्द्रो शशिविशिदकर्पूरशकलाः विलीयन्ते मातस्तव वदन తాంబూలకపళాః అన్న శ్లోకంలో ఆవిడ తాంబూల చర్వణం చేసిన నోరు అంత గొప్పగా ఉంటుంది. అటువంటిది తల్లి ఎర్రగా తాంబూల చర్వణం చేస్తూ ఇలా పక పక నవ్వుతూ ఉంటుంది కనకదుర్గమ్మ. ఎంత స్వతంత్రంగా ఉంటుంది. ఆ నవ్వుతో పోలికి ఏం చెప్తారు? అది అమ్మ నవ్వు. శుచిస్మిత అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. శుద్ధమైన నవ్వు, అందులో ఏ కాపట్యం ఉండదు. ఆమె సౌందర్య లహరి అన్నారు శంకరులు. సౌందర్యం అంటే పైకి అందం కాదు. పైకి అందం అయితే నాగుపం కూడా చాలా అందంగా ఉంటుంది. పట్టుకుంటారా? అమ్మ సౌందర్యం. అమ్మ వాడి వత్తైపోనివ్వండి, 95 ఏళ్ళు రానివ్వండి, అమ్మ రాశీభూతమైనటువంటి సౌందర్యము. అమ్మ అంటే ప్రేమ. అమ్మ ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఇక ఉండదు. కాబట్టి జగన్మాత నవ్వు ఎటువంటి చిరునవ్వు. ఆ తల్లి పరమ ప్రసన్నంగా నవ్వుతూ ఉంటుంది. అమ్మతనమంతా నవ్వులో ఉంటుంది. అమ్మ అమ్మేనండి. అమ్మ అన్న మాటకి అమ్మ నవ్వేమిటండి? అమ్మ కట్టి విప్పేసినటువంటి బట్ట, అమ్మ కట్టి విప్పేసినటువంటి బట్టలన్నిటితో బొంత కుట్టించుకు పడుకోండి, నిద్ర పట్టేస్తుంది. అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు ఉంటుంది. అమ్మకి 95 ఏళ్ళు రానివ్వండి, అమ్మ అంత వృద్ధురాలైపోయినా సరే వెళ్ళి బక్క చిక్కిపోయి పైకొచ్చేసిన మోకాళ్ళ మీద తల పెట్టుకుంటే ఆ ఒడిలిపోయిన వేళ్లతో అమ్మ తల నివురుతూ బోసినవ్వు నవ్వుతూ పిల్లాన్ని పలకరిస్తే అమ్మ స్పర్శ చేత కలిగిన ఊరట జన్మలో దేని వల్ల కలుగుతుంది? అమ్మ అమ్మే లోకంలో. ఆ అమ్మ ప్రేమంతా మళ్ళీ ఇంతమంది అమ్మతనం ఆ అమ్మలో ఉంది కదా. ఇంకా అమ్మకు ఒక్క స్వార్థం ఉంటుంది. మా అమ్మ ప్రేమ నా మీదే, ఎదురింటి వాళ్ళ మీద అంత ఉండదు. కానీ ఆ తల్లికి ఆ బ్రహ్మకీట జనని, చీమ దగ్గర నుంచి పర్వతం వరకు ఆవిడ బిడ్డలే. ఎంత ప్రేమ నా తల్లిది. ఆ ప్రేమ అంతా ఆవిడ చిరునవ్వులో కనపడుతుంది. అందుకే ఆ మూకశంకరులు మందస్మిత శతకం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు అమ్మవారి చిరునవ్వు మీద. అమ్మవారి చిరునవ్వు గురించి చెప్తూ ఆయన పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాపనిగళైః మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తాదృశీ కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే అంటారు. అమ్మా నీ చిరునవ్వుకి ఉపమానం నేనేం చెప్పను. అమ్మ నవ్వు ఎంత శుద్ధంగా ఉంటుంది అంటే ఆయన ఆలోచించారు. చచ్చేవాణ్ణి కూడా బ్రతికించేది అమృతం. అమృతం కోసం కదూ అందరూ వెంపర్లాడతారు. మా అమ్మ చిరునవ్వు అమృతంలా ఉంటుంది అందామని అనుకున్నానమ్మా, కానీ నాకే సిగ్గేసిందమ్మా. అమృతంతో నీ చిరునవ్వు పోల్చలేను. ఎందుకు పోల్చవు అంటావేమో. పీయూషం ఖలు పీయతే సురజనైః దుగ్ధాంబుధిర్మధ్యతే. పాల సముద్రంలోకి పర్వతాన్ని దింపి దానికో పావుని చుట్టి ఇటు రాక్షసులు అటు దేవతలు పట్టి చిలికితే పైకొచ్చింది అమృతం. దాన్ని రాహువు కేతువు కూడా తాగారు, దేవతలు తాగారు. అటువంటి అమృతానికి సహజంగా చిరునవ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం ఇవ్వగలిగిన నీ చిరునవ్వుకి పోలిక. అమృతంతో పోల్చలేనమ్మా. అమృతం ఎక్కడ పనికి వస్తుందమ్మా నీ చిరునవ్వు ముందు? తీసేశాను. పోన్లే దేంతో పోలుస్తావు? పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాపనిగళైః మందాకినీ సహ్యతే. అమ్మా నీ చిరునవ్వుని పోల్చడానికి ఓ వస్తువు దొరికింది నాకు. ఏమిటి శంకరా? మూకశంకరుల్ని. అమ్మ గంగానది లాంటి నవ్వు నీ నవ్వు. గంగ పరమ పవిత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవిత్రత అంతా? అందరి పాపములు తీయగలిగిన శక్తికి గంగకెక్కడది?
అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో అంటారు, భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు. పరమశివుని యొక్క శరీరాన్ని తాకి పడింది కాబట్టి గంగకా శక్తి వచ్చింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారం బగు నురుగుతో పొంగుతో పువ్వాత తుంపర్లతో భంగుల్సల్పుచు జంగలించుతున్న అభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతుం శంకర. ఆ పొంగి పొరలుతూ వచ్చి పడుతున్నటువంటి గంగమ్మని పట్టాడు. ఇప్పటికీ కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రి మీద ఇలా నిలబడి జటలు ఇలా విస్తరించి ఇలా పైకి గంగమ్మ వంక చూస్తూ అహంకరించి పడుతున్న గంగని తన జటాజూటంలో బంధించిన శివస్వరూపం ఉంటుంది అక్కడ. అలా ఆ గంగమ్మమ్మ లోకముల యొక్క పాపములన్నింటినీ పోగొట్టగలదు. అందుకని గంగమ్మతో నీ యొక్క చిరునవ్వుని పోలుస్తాను అని అమ్మ పోల్చావు. ఎందుకు పోల్చవు అంటే, అమ్మా ఆ గంగని బ్రహ్మగారు పిలిచి కింద పడు నిన్ను పరమశివుడు పట్టుకుంటాడు అన్నప్పుడు అహంకరించింది. పరమశివుడు నన్ను పట్టుకుంటాడా ఏమిటో అనుకుంటున్నాడు అమాయకుడు. నేను పొంగుతూ పొరలుతూ ఆకాశంలోంచి కింద పడినప్పుడు ఈడ్చేస్తా పాతాళలోకానికి శివుణ్ణి కూడా. ఎక్కడ పట్టగలడు శివుడు నన్ను అంది. అహంకరించిందని పరమశివుడు ఆగ్రహించి తన జటాజూటంలో బంధించేశాడు. అలా పడుతూనే ఉంది కొన్ని సంవత్సరాలు. చుక్క నీరు కింద పడలేదు. ప్రవాహం తిరుగుతూనే ఉంది. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గడేవలం జలంబితం భుజంగతుంగ మాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనూతున శివ శివం అంటారు రావణ బ్రహ్మ. ఆయన తాండవం చేస్తుంటే కుండలో నీళ్లు తిరిగినట్టు ఆ జటాజూటంలో గంగమ్మ తిరుగుతూ ఉంటుంది. గంగాతరంగ రమణీయ జటాకలాపం అంటాం కదా. ఆ గంగని బంధించాడు. అప్పుడు భగీరథుడు వచ్చి ప్రార్థించాడు. ఆవిడ అహంకరించింది, కానీ మా పితృదేవతలు తరించాలి, విడిచిపెట్టండి అంటే అప్పుడు విడిచిపెట్టాడు. అమ్మ అహంకారాన్ని పొందినటువంటి గంగమ్మకి నీ చిరునవ్వుకి పోలిక పోల్చనమ్మా. అయితే అమృతం పనికిరాదు, గంగ పనికిరాదు, మరి దేంతో పోలుస్తావు? సీతాంశుర్ పరిభూయతే చతమసా తస్మాదనేతాదృశీ. మా చంద్రబింబంతో పోలుస్తా. చంద్రబింబం చల్లగా ఉంటుంది, తాపోపశాంతి, ఎంతటి తాపాన్నైనా పోగొడుతుంది. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చంద్రుడిని చూస్తే మురిసిపోతారు. అటువంటి చంద్రుడితో పోలుస్తానమ్మా. సుధాకిరణుడు అని పేరు కదూ, అమృతం కారుతుంటుంది ఆయన కిరణములలోంచి. అందుకనమ్మా ఆయనతో పోలుస్తా అని మళ్ళీ ఆయన అన్నారు, వద్దమ్మా చంద్రుడితో పోల్చాను. మళ్ళీ ఏమైంది అంటే అన్నారమ్మా, రాహువు కేతువు అనబడేటటువంటి 2 దుష్టగ్రహాలు కూడా, పాపగ్రహాలు కూడా అప్పుడప్పుడు పర్వకాలమనందు చంద్రుణ్ణి గ్రసిస్తూ ఉంటాయి. అటువంటి వారి చేత గ్రసింపబడేటటువంటి చంద్రుడు నీ యొక్క చిరునవ్వుతో పోల్చడానికి సరిపోతాడా? సరిపోడమ్మా. మరి దేంతో పోలుస్తావు నా చిరునవ్వుని? కామాక్షి స్మిత మంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మా నాకు తెలిసినంత వరకు నా వాక్కులకు నీ చిరునవ్వుతో పోల్చడానికి సరిపోయిన ఉపమానము దొరకలేదు. నీ చిరునవ్వుకు నీ చిరునవ్వే సాటి. అంత గొప్ప చిరునవ్వమ్మా నీ చిరునవ్వు అన్నారు. అంత చక్కటి చిరునవ్వుతో నిలబడుంటుంది. ఎంత ప్రేమ తల్లిది. దృశా ద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహా నిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు. తల్లి రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు తల్లి తన పక్కన పట్టుకున్నటువంటి పసిపిల్లవాడి మీద చెయ్యి వేసి పడుకుంటుంది. ఒక రాత్రి వేళ ఈ రైలు ఇటు వెడుతుంటే అటువైపు నుంచి వస్తున్నటువంటి రైలు మిక్కిలి వేగంతో కూత కూస్తూ వెళ్ళిపోయినప్పుడు పక్కన వెడుతున్నటువంటి రైలు చేసినటువంటి ధని చేత ఉలిక్కి పడినటువంటి పిల్లవాణ్ణి నిద్దట్లోనే తడిమి పొదివి పట్టుకుని చూసుకున్నటువంటి తల్లిలా ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం కళ్ళు తిప్పి ఇలా చూసుకుంటుంటుంది. ఎందుకని? అందరూ తన బిడ్డలు కనుక చూసుకుంటుంది ఆ తల్లి. అంత ప్రేమైకమూర్తి అయినటువంటి ఆ తల్లి యొక్క సౌజన్యం అనన్య సామాన్యం. అటువంటి దుర్గమ్మ ఆ తల్లి ఏమివ్వలేదు. శంకరులు అంటారు, అమ్మవారిని ఆరాధన చేస్తే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు.
అమ్మవారి యొక్క తద్భజనవాన్, అమ్మా నిన్ను భజించిన వాడు ఉంటాడే, నిన్ను ఉపాసన చేసిన వాడు ఉంటాడే, వాణ్ణి రక్షించడానికి అమ్మా నువ్వేమి చెయ్యవు, ఏమైనా ఇస్తావు. ఆ తల్లి అనుగ్రహం వచ్చిందా గంగా ప్రవాహం అంతే. అంత గొప్ప కవనాన్ని ఇచ్చేస్తుంది ఆ తల్లి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ. మధుక్షీరద్రాక్ష, తేనె పాలు ద్రాక్ష పళ్ళు తేలికగా పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎలా జీర్ణమైపోతాయో, ఎంత మధురంగా ఉంటాయో, అంత మధురమైన మాటలు, అంత సారవంతమైన మాటలు పలకగలిగినటువంటి శక్తి ఇస్తుంది ఆవిడ. అంతటి సరస్వతీ కటాక్షాన్ని వర్షించేస్తుంది. మూకశంకరులు కామాక్షి పరదేవత దేవాలయంలో కూర్చునుండగా అమ్మవారు నడిచి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే పక్కన వేరొకరు కామాక్షి దర్శనం కోసం ధ్యానంలో ఉన్నాడు. ఆయన కళ్ళు విప్పి చూశాడు. అమ్మవారి పాద మంజీరముల ధ్వని వినపడి కళ్ళు విప్పాడు. ఇలా నడిచి వెడుతోంది. ఆయన ఇటు తిరిగి కూర్చున్నాడు. ఈ మైక్ ఎలా ఉందో అలా కూర్చున్నాడు. నేను ఎలా ఉన్నానో అలా కామాక్షి పరదేవత నడిచి వెడుతోంది. అమ్మవారు నిలబడింది, ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ఇలా నోరు తెరిచాడు అమ్మవారి వంకి ఇలా చూసి. అనుగ్రహం కావాలనుకుంటున్నాడు కదూ. వెంటనే ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు సువాసినీత్వానికి ప్రతీక తాంబూల చర్వణం. మధ్యాహ్నం తాంబూలం నవలాలి సువాసిని. ఆ తాంబూల చర్వణం చేస్తోంది. ఆ తాంబూలపు పిడచ తీసి నోట్లో పెట్టింది. ఛీ ఆడదాని ఎంగిలి అని తల తిప్పేసుకున్నాడు. పక్కన మూకశంకరులు కూర్చున్నారు, పుట్టుకతో మూగవారు. ఆయన నోరు తెరిచి అన్నారు. ఆయన నోట్లో పెట్టింది. ఆయన నోటికి అమ్మవారి నోట్లో నవ్వులుతున్నటువంటి ఆ తాంబూలపు పిడచ తగిలిందంతే. ఇలా కదూ కూర్చునున్నారు. అమ్మవారి పాదములు, వేళ్ళు, వేళ్లకున్న మట్టెలు, పాద మంజీరములు, ఆ చీర, దానికి ఉన్న అంచు కనపడ్డాయి. వెంటనే ఆయన నోటి వెంట అమ్మవారి పాదముల మీద 100 శ్లోకములు వచ్చాయి. పాదారవింద శతకము. ఇలా తలపైకెత్తి చూశారు. అమ్మవారు ఇటు తిరిగి ఇలా నవ్వు నవ్వింది, చిన్న చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. మందస్మిత శతకము. ఇలా చూసింది అమ్మవారు. ఇలా చూస్తే ఆ కడగంటి చూపు ఎంత శక్తివైందో చెప్పడానికి కటాక్ష శతకము అని 100 శ్లోకాలు చెప్పారు. సరస్వతి ఎవరు అంటే ఏం చెప్పారంటే సర్వశుక్ల సరస్వతి అన్నారు. అంత తెల్లగా ఉంటే ఆవిడ సరస్వతీదేవి. చేతిలో స్ఫటికమాల పట్టుకుంటుంది. తెల్లటి కాంతితో ఉంటుంది. తెల్లటి పద్మంలో కూర్చుంటుంది. అన్ని తెలుపు సంబంధమే. ఎందుకు ఆ తెలుపు సంబంధంతో ఉండడము అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మనిషి లోపల ఎప్పుడూ కూడా మంచి భావనలతో ఉండాలి. ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసే బుద్ధితో ఉండాలి. ప్రత్యేకించి పిల్లల విషయంలో సరస్వతీదేవి ఒక మాట చెప్తూ ఉంటుంది. ఆవిడ ఎడం చేతితో పుస్తకాలు పట్టుకుంటుంది, కుడి చేతితో అక్షమాల పట్టుకుంటుంది. దేవతలు ఎప్పుడైనా ఎడం చేత్తో ఒకటి, కుడి చేత్తో ఒకటి పట్టుకుంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని ఒక విషయం తెలుసుకోమంటున్నారు అని గుర్తు. ఎడం చేత్తో ఏది పట్టుకున్నారో దానికన్నా కుడి చేత్తో పట్టుకున్నది గొప్ప అని అర్థం. ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంది అంటే పుస్తకాలు కన్నా గొప్ప ఏది? కుడి చేత్తో పట్టుకున్న అక్షమాల. సత్యం వద, ఇప్పుడు సత్యం మాట్లాడండి అంటే సత్యం మాట్లాడాలి, అంతేగాని సత్యం వద అని చదువుకోవడానికి కాదు. ధర్మం చరా అంటే చదువుకోవడానికి కాదు, ధర్మం ఆచరించాలి. ఏది చదివారో అది ఆచరించాలి. చదివినది మనసులోకి వెళ్ళాలి, చదివినది
ఆచరించాలి. ఈ రెండూ జరిగితే సరస్వతీ కటాక్షం ఉన్నది అంటారు. ఓం సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మవక్త్రాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం పుస్తకధృతే నమః. ఓం జ్ఞానసముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం పరాయై నమః. ఓం కామరూపాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహాపాతకనాశిన్యై నమః. ఓం మహాశ్రయాయై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మహాభోగాయై నమః. ఓం మహాభుజాయై నమః. ఓం మహాభాగ్యాయై నమః. ఓం మహోత్సాహాయై నమః. ఓం మహోత్సాహాయై నమః. ఓం దివ్యాంగాయై నమః. ఓం సురవందితాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం మహాపాసాయై నమః. ఓం మహాపాశాయై నమః. ఓం మహాకారాయై నమః. ఓం మహాంకుశాయై నమః. ఓం సీతాయై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వాయై నమః. ఓం విద్యున్మాలాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం చంద్రికాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రలేఖా విభూషితాయై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సురసాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం దివ్యాలంకారభూషితాయై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వసుధాయై నమః. ఓం తీవ్రాయై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం భోగదాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భామాయై నమః. ఓం గోవిందాయై నమః. ఓం గోమత్యై నమః. ఓం శివాయై నమః. ఓం జటిలాయై నమః. ఓం వింధ్యవాసాయై నమః. ఓం వింధ్యాచల విరాజితాయై నమః. ఓం వింధ్యాచల విరాజితాయై నమః. ఓం చండికాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం బ్రహ్మ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః. ఓం సౌదామిన్యై నమః. ఓం సుధామూర్త్యై నమః. ఓం సుభద్రాయై నమః. ఓం సురపూజితాయై నమః. ఓం సువాసిన్యై నమః. ఓం సునాసాయై నమః. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి. అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి. అందాలేలే చల్లని తల్లికి